నాకు తెలిసి మీ అంత స్వచ్ఛంగా కృష్ణుడిని లవ్ చేసే వాళ్ళు ఎవరు దొరుకుంటారు ఆయనకి ఈ మధ్య కాలంలో. లేదు, అలా ఉన్నోళ్ళకి ఆయనే వస్తాడు. అదే అమ్మాయిలకైతే అబ్బాయిలా వస్తాడు, అబ్బాయిలకైతే అమ్మాయిలాగే వస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం కదా, డోంట్ హ్యావ్ దట్ పర్టికులర్ బాడీ. సో ఇప్పుడు మీరు పడిన లవ్వే ఒరిజినల్ లవ్, అంతే. మెచ్యూర్డ్ లవ్. ఏంటి టీన్ లో పడే లవ్ కి ఇప్పుడున్న లవ్ కి ఏంటి తేడా? మీరు చాలా మోటివేషన్స్ చెప్తుంటారు కదా, మా వ్యూవర్ కూడా ఒకసారి. మేబీ నేను ఇప్పుడు ప్రేమించకుండా ఉంటే నేను కూడా చెప్పిండేదాన్ని కాదేమో, కానీ ఇప్పుడు నాకు తెలిసింది, నా గతంకి ఇప్పటికి వేరియేషన్ తెలిసింది ఏంటంటే స్వార్థం లేకుండా ప్రేమించాలి. అరే స్వార్థం లేకుండా ఎట్లా ప్రేమిస్తారు అబ్బా? రుక్మిణికి కూడా కృష్ణుడి మీద జలస్ వచ్చింది కదా, తను వేరే ఆమెతో సత్యతో ఎక్కువగా ఉంటే, లైక్ సత్యకు జలస్ వచ్చింది కదా అంటే, జలస్ ఎలా ఉండాలంటే అది కృష్ణుడి మనసు బాధ పెట్టనంతగా ఉండాలి. బాధ పెట్టి రిస్ట్రిక్ట్ చేసి వింగ్స్ కట్ చేసి, అంటే మనం ప్రేమిస్తే ఆ మనిషిని రిస్ట్రిక్ట్ చేసేస్తాము. ఆ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఆ చిన్నపాటి పొసిటివ్నెస్, ఆ చిన్నపాటి జలస్ అనేది వాళ్ళ బంధాన్ని పాడు చేయకూడదు, మనసుని సంతోషాన్ని పాడు చేయకూడదు. అంత చిన్నవి ఉండాలి. ఆ చిన్నవి లేకపోతే బంధంకి విలువే లేదు. కానీ వింగ్స్ కట్ చేయకూడదు. లెట్ దెమ్ ఫ్లై. ఎంత ఫ్లై అవ్వాలో అంత ఫ్లై అవ్వనివ్వాలి. మనం సపోర్ట్ చేయగలగాలి. నాకు చూడాలి అనిపిస్తే ఎదుటోళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకు? నాకు చూడాలనిపిస్తే నేను చూస్తానబ్బా. ఇఫ్ మై కృష్ణ కమ్స్, నేను మిస్ అయ్యాను అనుకో, నేనే వెళ్ళి ఆఫీస్లో చూసుకుంటా. ఆపర్చునిటీ లేకపోతే వచ్చే వరకు వెయిట్ చేస్తా. గొడవ ఎందుకు పడాలి? అంటే మన మీద దానికి మనకు ఫోకస్ ఎక్కువ కావాలి, చాలా స్ట్రాంగ్ మైండ్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ మన కామన్ హ్యూమన్ థింగ్స్. నాకు అసలు కోపం ఎక్కువ, భయంకరమైన అసలు ఇట్లా ఊరికి ఫ్లక్చుయేట్ అయిపోతా. బట్ నేను ఎలా ఉంటా అంటే ఆ పర్సన్ వరకు నేను వేరుగా ఉండాలి. ఐ వాంట్ టు బి ద డివోటీ ఆఫ్ హిమ్. మిగిలిన అందరితో నేను నాలాగే ఉంటా. అంటే అతనితో నాలాగా ఉండనా అంటే అది బానిసత్వం కాదు. ఎస్, డివోటీ అంటే బానిసత్వం కాదు, అది మనస్ఫూర్తిగా ఇష్టంతో వస్తుంది. ఆ డివోషన్ అన్నది ఇష్టపడితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అక్కడ పెయిన్ ఉండదు. బికాజ్ ఇది నేను చెప్తా, నా ఫ్రెండ్సే నాకు జాతకం చెప్తారు. అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఈ డామినెంట్ నేచర్ కొంచెం తగ్గించుకోమ్మా, లేదు అంటే నీ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వదంటే ఏదో తగ్గించుకోవాలి ఇలా అన్న నేను. అంటే అలా అడిగితే నేనేం చెప్పలేనమ్మా, తగ్గించుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. ఐ స్టార్టెడ్ కృష్ణ. మళ్ళీ నేను ట్రస్ట్ మీ అండి, ఇప్పుడు నేను చాలా మారిపోయాను. అక్కర్లేదమ్మా, నీ గురించి నాకు చెప్పక, నీ జాతకం తెలిసి యూ కంప్లీట్లీ చేంజ్డ్ అని చెప్పేది. బట్ నాట్ ఫర్ ఆల్. చెప్పింది ఎవరు? రెడ్డి మీ ఫ్రెండ్ ఎవరు జాతకం చెప్పి? రెడ్డి? నో నాట్ రవి రెడ్డి. దిస్ ఈస్ అదర్ పర్సన్. రవి రెడ్డి ఆల్సో సెడ్ ద సేమ్. దిస్ ఈస్ రమణ్ రావు ఆల్సో సెడ్ ద సేమ్. నువ్వు తగ్గాలి అంటే ఎందుకు తగ్గాలి నేను అన్నాను. కానీ న్యాచురల్ ఫీలింగ్ రావాలి. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఎలా అంటే నాకు తెలియకుండా నేను మారిపోయా. మామూలుగా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే, ఒక బాయ్ ఆర్ గర్ల్ మారినప్పుడు నీకోసం అంత మారని తెలుసా, నీకోసం ఇంత మారని తెలుసా, నేను అది చేసా తెలుసా, ఇది చేసా తెలుసా అంటే, అరే నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు బాధపడుతున్నావు. అసలు మారినట్లు మనకు తెలియకూడదు. ఎదుటోళ్ళు చెప్పాలి నువ్వు ఎలా ఉండేదాన్ని, నువ్వు ఎలా అయిపోయావు తెలుసా అని చెప్తే అలా ఉన్నానా మనకు తెలియకూడదు మారినట్టు. నా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు, ఎట్లుండేదాన్ని మధు, అరే నేను చిరిగిన జీన్స్లు వేస్తా, ముక్క తింటా, చాయ్ తాగుతానే పిల్ల, ఇట్లా అయిపోయినావు మధు, ఎవరు చెప్పిండు బంద్ చేసిండని. అంటే దే ఆర్ టీజింగ్ మీ. అంత రెబల్ ఉండేదానివి అంటే ఇప్పుడు కూడా ఉన్నా అంటే మాతో ఉన్నావులే అంటున్నారు. ఉండాల్సిన దగ్గర అలా లేవులే అని. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇప్పుడు వెబ్ సిరీస్ యుగంలో టీనేజర్స్ 3-4 లవ్ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి, చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు, చాలా అంటే చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. సో ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి? గుడ్ చేంజ్ ఆ సొసైటీలో? డెఫినెట్లీ నాట్ గుడ్ చేంజ్ కదా. అది గుడ్ చేంజ్ ఎలా అవుతుంది? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. విదేశాల్లో చాలా కంట్రీస్ లో అలా నడిచిపోతూ ఉంటది. అక్కడ కూడా దే హ్యావ్ సమ్ సర్టన్ రూల్స్ కదా. 18 years వరకు పేరెంట్స్ అండర్లో ఉంటారు. ఆఫ్టర్ 18 యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్లు ఉంటుంది. బట్ ఐ థింక్ 15-16 years పేరెంట్సే డేటింగ్కి పిలిచికెళ్తారు కిడ్స్ని. దే హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ గర్ల్, వాట్ ఈస్ బాయ్ అని తెలుసుకోవాలని. సో ఆ కల్చర్ ఇప్పుడు సహజంగా ఏదైనా బ్యాడ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంటుంది. గుడ్ అనేది చాలా సోది రొటీన్. ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడదాం, బో సోది వచ్చాడా అంటారు.
వాల్యూస్ అంటే సోది అయిపోయింది. ఆ ఎర్లీ ఏజ్లోనే ఆ 15-16 లైక్ అంటే మన ఎర్లీ ఏజెస్లో ఎట్లుండేది, ఆ 10th క్లాస్ 16-17 ఆ భయము, మహా అయితే ఆ చూపులు చూసుకోవడం, చూపులు కలిసి చూవేలా లైక్ రెట్రో స్టోరీస్. సో బర్గర్లు పిజ్జాలు తినేదానికి, రోజు ఇంట్లో పప్పన్నం అమ్మ చేసిన కూరలన్నం తినడానికి, అది మన బాడీలో పనిచేసే విధానంకి, మన థాట్ ప్రాసెస్కి, సొసైటీలో మన సరౌండింగ్ ఫ్రెండ్స్ ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు. మనం కాలేజ్కి వెళ్ళే రోజుల్లో మనకు అసలు మొబైల్స్ లేవు, ఏం లేవు, వరల్డ్ ఏం తెలియదు. మన కాలేజ్లో ఆ ఫ్రెండ్స్, ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకంటే మనకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఈవినింగ్ అయిపోతే నోరు మూసుకొని టైంకి ఇంటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్ ఇట్లాంటి సోది ముచ్చట్లు ఏమి ఉండేవి కాదు. టైంకి రాకపోతే ఎక్కడికి పోయావు ఏంటి, నువ్వు అక్కడికి పోయినా సరే వాళ్ళకి కనుక్కుంటాం, ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లేదు. మేము పిజ్జా హట్కి వెళ్ళాము, లేకపోతే పలానా చోటికి వెళ్ళాము, లేకపోతే నూడిల్స్ తినడానికి వెళ్ళాము. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు హైదరాబాద్ లో చూసాం కదా, ఒక పబ్ వాళ్ళు హైర్ చేసుకుని ఓన్లీ 15 years పిల్లల వరకు 10th ఇంటర్ బ్యాచ్ వరకు వాళ్ళు ఆ రోజు హైర్ చేసుకుంటారు పబ్. రైట్. నేను ఒకసారి ఒక పార్టీకి వెళ్తే ఒక లేడీ, సో షీ బ్రాట్ హర్ సన్, హీ వాజ్ స్మాల్ కిడ్, 11-12 years. అండ్ అదేంటి ఇంత చిన్నపిల్లని పబ్కి తీసుకొచ్చా అంటే, ప్రైవేట్ పార్టీనే కదా ఏమవుతుంది, నేర్చుకుంటాడు. అంటే మదర్స్ కూడా అందరు మదర్స్ అలా ఉన్నారంటే ఐఎమ్ నాట్ సేయింగ్. అంటే ఎవరైతే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ కూతుర్లను తీసుకెళ్తున్నారు అంటే అర్లీ ఏజ్ లో అలవాటు చేసేస్తున్నారు, వాళ్ళు కూడా నేర్చేసుకోవాలి కదా, ఇదే కల్చరు. సో అక్కడ అవి నేర్పించేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి డేటింగ్ అలాంటివన్నీ చాలా చాలా నార్మల్ థింగ్స్. లైక్ వీఆర్ ఈటింగ్ పిజ్జా బర్గర్స్ ఇన్ ద సేమ్ వే వీఆర్ డూయింగ్ దిస్ ఆల్సో, అండ్ ఇస్ దట్ ద బిగ్ డీల్ అన్నట్లు తయారవుతున్నారు. కానీ అక్కడ వాల్యూస్ పోతున్నాయంటే ఏం వాల్యూస్, బోడీ వాల్యూస్. ఏదో ఒక రోజు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఓకే ఐ వాంట్ టు బి విత్ హర్ ఆర్ ఐ వాంట్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్ అనిపిస్తే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకంటే దాని మీద కూడా గ్యారంటీ లేదు కదా, 100 ఏళ్ళు కలిసి జీవించాలి. సో దేవుడికి కావాలి ఉన్నకాడికి 100 ఏళ్ళు, 1 year ఉంటే అదే 100 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ డివోర్స్ తీసేసుకుంటున్నారు. దీనికి మోర్ ఆఫ్ అమ్మాయిలు ఇండిపెండెంట్ అవ్వడం కూడా చాలా రీజన్. నేను కూడా ఇండిపెండెంట్ ఉమెనే, కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలని మనం ఎంతవరకు ఎంత స్థాయిలో వాడుకోవాలన్నది మనకు తెలిసి ఉండాలి. సో మీరు స్వేచ్ఛ స్వాతంత్రం ఇదన్నీ మాట్లాడుతున్నారండి. వేర్ లైక్ యానిమల్స్ ఓన్లీ, మళ్ళీ అలా చదివిస్తున్నారు కదా. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఎక్కడన్నా నువ్వు సోషల్ యానిమల్ అని, నువ్వు ఒక సమాజ జీవివి అని ఉంది, కానీ సమాజ జంతువి అని మనకి ఎక్కడ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్ కల్చర్ సామాజిక జీవి అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. సామాజిక జీవి వేరు, సామాజిక మృగం వేరు. అదే మృగం అంటున్నారు మీరు, అంటే యానిమల్స్ అదే చెప్తున్నారు. యానిమల్ లాంటి మూవీ గురించి కూడా ఎగ్జాక్ట్లీ. సో యానిమల్ లాగా ఉండింది వీళ్ళకేంటి నిబంధనలు ఏంటి, 5 సంవత్సరాలు చేయాలి, నో రిస్ట్రిక్షన్స్, ఎలా అనిపిస్తే అలా, గో అరౌండ్. రెండు వేరు కాదు, ఈటింగ్ ఫుడ్ అండ్ వేరు కాదు, బోత్ ఆర్ సేమ్ అనేది కదా, బోత్ ఆర్ సేమ్ అనే అంటున్నారు. సో అంటే దట్స్ వాట్ చెప్పేది. ఇప్పుడు నేను ఎందుకు హిందూ ధర్మం సనాతన ధర్మం అని మాట్లాడతామంటే వీ గ్రోన్ అప్ ఇన్ సచ్ వే. మన ఇంట్లో మనకంటూ కొన్ని వాల్యూస్ నేర్పించారు, బంధాలకి అనుబంధాలకి మనకు విలువలు నేర్పించారు. అమ్మ నాన్న అక్క చెల్లి ఫ్రెండ్స్కి అంతే ఇంత లిమిట్స్ ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఒక లైన్స్ ఉంటాయి. ఆ బార్డర్స్ దాటితే వాడు ఎప్పటికీ ఫ్రెండ్ అవ్వలేడు. ఆ బార్డర్స్ దాటితే మనం అనకూడదు ఫ్రెండ్ అని చెప్పేసి, అది రిలేషనే అవుతుంది. అయితే సక్రమ సంబంధమా లేదా అక్రమ సంబంధమా, ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం అవుతుంది. ఫ్రెండ్ అనకూడదు, స్నేహితులు అనకూడదు. స్నేహితులు అన్నదానికి ఫిజికల్ బౌండరీస్ ఉంటాయి వాళ్ళకి, కానీ అవన్నీ దాటేసి వచ్చి మేము ఎట్లయినా బతుకుతాం, నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు. నువ్వెవరు చెప్పడానికి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ రాతి యుగంకి వెళ్ళిపోతాం కదా. నో బంధాలు, నో అనుబంధాలు, నో పెళ్లి, ఎవరెవరితో అయినా తిరగొచ్చు, ఎవరెవరికైనా పుట్టొచ్చు. అలాగే అయిపోయింది ఇప్పుడు. అలాగే హైదరాబాద్ లో కల్చర్ చాలా పెరుగుతుంది ఇప్పుడు. నాట్ ఓన్లీ హైదరాబాద్, అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ లో ఇక్కడ ఎక్కువ. రైట్, అంటే మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం కాబట్టి వాళ్ళని స్టాప్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులని చాలా బెదిరిస్తున్నారు కూడా. అంటే ఎమోషనల్ థ్రెటన్స్ చేస్తున్నారు. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, ఇలాంటి థ్రెటన్స్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఇన్స్టంట్ కావాలి. లైక్ ఇఫ్ వి ఆర్డర్, ఇంతకుముందు మనకు పిజ్జా కావాలంటే ఆ పిజ్జా సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాంట్ స్విగ్గీ, జొమాటో, లేకపోతే ఇంకోట టమాటో వచ్చేసాయి. ఇన్ దాట్ వే వీ నీడ్ ఎమోషన్స్ లైక్ దట్. బర్డెన్ ఇక్కడ ఎవరితో ఈ విషయం బహుశా మీతో మాత్రమే మాట్లాడించగలనేమో నేను. స్విగ్గీ జొమాటో ఇవి చెప్పారు కాబట్టి, ఈవెన్ హైదరాబాద్లో ప్రాస్టిట్యూషన్ ట్రేడింగ్ చాలా ఎక్కువ అవుతుంది.
కైండ్ ఆఫ్ జొమాటో కాల్ గర్ల్ కాల్ బాయ్స్ కల్చర్ వచ్చేసింది విపరీతంగా హైదరాబాద్ లో. కాల్స్ వస్తున్నాయి కదా, యు నో ఓన్లీ సెలెక్టివ్ మెన్కే వస్తాయి వీడియో కాల్స్. ఒకరోజు లైక్ నేను నా ఫ్రెండ్ మాట్లాడుతున్నాం, ఒక కాల్ వచ్చింది మనకు పైన వాట్సాప్ కాల్, అది మనం అంత సన్నగా వస్తుంది వీడియో కాల్ లేకపోతే ఆడియో కాల్, అది పర్టికులర్గా ఇలా చూసుకోవాలి. మనకేంటి అది ఆడియో కాల్ అని చెప్పి నేను మామూలుగా నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఆడియో కాల్ అని చెప్పు ఏ కెమెరా దూరంగా పెట్టి వాట్ చూడలే అబ్జర్వ్ చేయలేము అంత సన్నగా వస్తుంది. అది ఇట్లా ఆన్ చేయగానే వాళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు, థ్రెటన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు మేము న్యూడ్గా ఉన్నప్పుడు నువ్వు చూసావు, సో దెన్ యూ గివ్ మనీ, లేకపోతే దీన్ని పబ్లిక్లో పెట్టేస్తాం. అది బ్లాక్ మెయిలింగ్. అంటే ట్రేడింగ్ అని ఎలా అంటున్నానంటే అంత ఓపెన్గా అవతల వాళ్ళు కూడా ఉన్నారు కదా. కరెక్ట్. అయితే యాక్సెప్ట్ చేసి వెళ్తే ట్రేడింగ్, యాక్సెప్ట్ చేయకపోతే థ్రెటనింగ్. అది ట్రేడింగ్ లో భాగమే కదా. అదే వాళ్ళు ఓన్లీ థ్రెటనింగ్ కే కూర్చుంటారా అంటే కూర్చోరు కదా. మార్కెటింగ్ మార్కెటింగ్ కదా. అన్ని అవైలబుల్ ఉన్నట్టు ఇవి అంటే విదేశాల్లో అవి అవైలబుల్ ఉన్నాయి కదా అంటే, సో అప్పుడు రాజుల కాలంలోని నీతి అమలు చేయాలి. ఇప్పుడు రాజుల కాలంలో ఒక వీధి అంతా మనుషుల అవసరాలని గుర్తించి ఇంట్లో ఉన్న స్త్రీలని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఒక వీధి అలాంటి స్త్రీలకి కేటాయించడం జరిగింది. కాబట్టి అలాంటి రూల్స్ ఏమన్నా క్రియేట్ చేస్తే దెన్ అట్లీస్ట్ ఇలాంటివి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చేయాలంటారు అది ఫ్యూచర్ లో వస్తుంది అది అంటున్నా. విచ్చలవిడిగా ఇలా పెరిగిపోతే ఫ్యూచర్ లో అలాంటి రూల్స్ రాకపోతే కష్టం కదా. ఎవరికి ఏమిటి అనేది ఐడెంటిటీ తెలియకూడదు కాబట్టి అందరూ ఆ ఏరియాకి పోతున్నారు తెలిసిపోతుంది. అంటే అప్పుడు మనిషికి ఐఎమ్ నాట్ యానిమల్, ఐఎమ్ ఏ సోషల్ ఏమంటారు ఐఎమ్ లివింగ్ ఐఎమ్ ఏ లివర్ అని చెప్పి ఫీల్ అయిపోయి అంటే మరి పరువు ప్రతిష్ట భార్య పిల్లలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. సో దీనికి ఆనెస్ట్లీ అంటే 100% టీవీలు లేకపోతే సిరీస్ ఇవన్నీ కారణం, అంటే ఇంటర్నెట్ కూడా కారణం అవుతుంది. విచ్చలవిడి మన సిరీస్ లో కూడా చూపిస్తున్నారు. ఎందుకు మొన్న రానా నాయుడు అని చెప్పేసి ఒక సిరీస్ చూసారు. అందులో రానా డాటర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఏజ్ ఎంత? చిన్న పాప. అంటే దో షీజ్ యాక్టర్, ఆ ఇద్దరు బాయ్ అండ్ గర్ల్ బోత్ ఆర్ వెరీ యంగ్. వాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ సీన్స్ అండ్ సెక్షువల్ టాక్స్ ఇట్లాంటివి పెట్టారు. మరి ఆ సిరీస్ ఇంట్లో లేనప్పుడు నెట్ఫ్లిక్స్ లో చూడరా కిడ్స్? ఎప్పుడు పేరెంట్స్ ఉంటారా? చూసినప్పుడు ఓకే ఈ ఏజ్ లో అంతే ఇంత పబ్లిక్ గా టీవీలో చూపిస్తున్నా అంటే మనం కూడా చేయొచ్చు. టీవీలో చూస్తున్నారంటే అది ఓకేనేమో, లీగల్ కదా. పిల్లలకి ఏజ్ లో టీనేజ్ టెంప్టేషన్ ఉంటుంది. ఇఫ్ నాట్ వై ఇంత పబ్లిక్ గా దాన్ని పబ్లిష్ చేస్తారు? సెన్సార్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇట్లాంటివన్నీ ఇప్పుడు లాజికల్ చాలా మాట్లాడతారు కదా. వెబ్ సిరీస్ కి సెన్సార్ లేదు అండ్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది కదా మనం చూడటానికి. ఇప్పుడు కిడ్స్ చాలా లాజికల్ మాట్లాడతారు. చూడను అనుకోరు, ఉంది కదా వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా, ఫ్రెండ్స్ లెట్స్ హావ్ ఎ ఫన్ ఎక్స్క్యూజెస్ తీసుకుంటారు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మనం ఆనెస్ట్ గా మాట్లాడామనుకోండి బూతులు మాట్లాడతారు. ఓ అంటే నువ్వు కూడా ఉన్నావు అనమాట, నువ్వు కూడా చూసాం. దెర్ ఆర్ సమ్ అంటే లైక్ ఏంటి, ప్రైవేట్ పార్టీస్ హోస్ట్ చేసి ప్రైవేట్ హౌస్లో, అంటే ప్రైవేట్ పార్టీ అంటే హౌస్ల్లో హోస్ట్ చేసేవి, లేకపోతే గెస్ట్ హౌస్ అంటే ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండే గెస్ట్ హౌస్. ఇప్పుడు అట్లేం కాదు, మీరు ఉండేది రెసిడెన్స్, మీరుండే దాంట్లోనే ఇంకో ఫ్లోర్ లో మీకు ఇంకో ఇల్లు కొనుక్కుంటారు, దట్ ఈస్ గెస్ట్ హౌస్. అంతే, సేమ్ కమ్యూనిటీస్ లోనే కొనుక్కుంటారు ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు మీకు 2-3 ఇల్లు ఉన్నాయనుకోండి, ఒకదాన్ని గెస్ట్ హౌస్ గా మీరు పార్టీలు హోస్ట్ చేయడానికి ఉంచుకుంటారు, లేదా పక్క స్ట్రీట్ లోనో లేకపోతే ఇంకో పక్క ఏరియాలోనో ఇంకో హౌస్ మీరు కొనింటారు, దాన్ని గెస్ట్ హౌస్. దట్ ఈస్ కంప్లీట్లీ రెసిడెన్షియల్. అలాంటి చోట్ల ప్రైవేట్ పార్టీస్, గ్రూప్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వైఫ్ ఎక్స్చేంజెస్ హైదరాబాద్ లో బాగా వింటున్నాను. నేను 15 years నుంచి వింటున్నాను. అంటే ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కాబట్టి, ఇంతకు ముందు 15 years బ్యాక్ సోషల్ మీడియా ఇంత లేదు కాబట్టి, సో ఎప్పటి నుంచో ఉన్నాయి వైఫ్ ఎక్స్చేంజ్. నీ వైఫ్ తో నేను, నా వైఫ్ తో నువ్వు, నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను, ఎక్స్చేంజ్ బాగుంటది కదా, టైం పాస్ కి. బోర్ కొట్టేస్తుంది. పాత సామెతని పాడు చేశారు కదా, పండగ పూట కూడా పాత మొగుడేనా, అది మొగుడు కాదు, పండగ పూట కూడా పాత పెళ్ళాం ఇట్లా మార్చారు. పండగ పూట పాత పెళ్ళాం రా, కొత్త పెళ్ళాం వస్తుందా? పండగ పూట కూడా పాత బట్టలైనా అనే సామెతను అలా చేసేసారు. అంటే పండగ వస్తే మార్చుకుంటారా? పండగ పెళ్ళం కావాలా, పండగ మొగుడు, పండగ
అట్లా చేంజ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఇప్పుడు అది పెద్ద కల్చర్ కదా, అన్ని బిగ్ సిటీస్లో కల్చర్ అయిపోయింది. మేబీ వెరీ సూన్ బెంగళూరులో నైట్ లైఫ్ బ్యాన్ చేసినట్లు బ్యాన్ చేస్తే కానీ కొంచెం బెటర్ కంట్రోల్లోకి రాదేమో. బెంగళూరులో విచ్చల విడిగా ఎంజీ రోడ్డు, సో అదేంటి ఇంకో రోడ్డు ఏదో ఉంది కదా, బ్రిగేడ్ రోడ్డు, సో భయంకరంగా నైట్ లైఫ్ ఉండేది. సో నైట్ లైఫ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో డ్రింక్స్ ఎక్కువ అవుతాయి. డ్రింక్స్ సరిపోనప్పుడు డ్రగ్స్ ఎక్కువ అవుతాయి. ఆ డ్రగ్స్ ఎక్కువైనప్పుడు సో ఇలాంటి ట్రేడింగ్ జరుగుతుంది, రేప్స్ జరుగుతాయి, కిడ్నాప్స్ జరుగుతాయి. వితౌట్ నోయింగ్ ఏమంటారు, ఒక రకంగా వాళ్ళ యాక్సెప్టెన్సీతోనే వాళ్ళు ఫిజికల్గా యూజ్ చేసుకోబడ్డారని ఆ మత్తులోంచి బయటకు వచ్చాక తెలుస్తుంది. ఇవన్నీ ఎక్కువైనప్పుడు బెంగళూరులో నైట్ లైఫ్ కట్. ఇప్పుడు మన దగ్గర మాత్రం బాగా నడుస్తుంది. మన దగ్గర అసలు భయంకరంగా, ఎందుకంటే నేను బెంగళూరులో ఆల్మోస్ట్ 2 weeks ఉండి చూసా. నైట్ టైం ఫుడ్ దొరకడం చాలా కష్టం. అది ఒక వ్లాగ్ చేసి పెడితే బెంగళూరియన్స్ కోపం వచ్చింది, మీరు సరైన ప్లేస్కి పోలేదు, రైట్ ప్లేస్కి పోలేదు, దేస్ ఎ ప్లేస్, హియర్ ఈస్ ద ప్లేస్, డోంట్ ఇన్సల్ట్ బెంగళూరు. అరే దిస్ ఈస్ గుడ్ అని చెప్పా నేను. నైట్ లైఫ్ కట్ అయిపోవడం. హైదరాబాద్లో ఎవ్రీ స్ట్రీట్లో ఫుడ్ దొరుకుతుంది, బట్ బెంగళూరులో అట్ట కదా, సమ్ సర్టెన్ ప్లేసెస్లో మాత్రమే నైట్ ఫుడ్ దొరుకుతుంది. లైక్ మేము ఎంజీ రోడ్డుకి వెళ్తే ఒక్క రెస్టారెంట్ ఓపెన్ ఉండింది. సో ఆ ఒక్క రెస్టారెంట్ బయట కూడా పోలీసులు ఉన్నారు. బట్ ఆ నైట్ టైం బయటకు వస్తే అందరూ కింద పడిపోతుంటారు, గర్ల్ ఫ్రెండ్స్. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అరే మనం భారతదేశంలో ఉన్నామా లేదా అని. తాగి బట్టలు ఒంటి మీద ఆడపిల్లలకు ఉన్నాయా లేదా తెలియదు. ఇప్పుడు మగాళ్ళకు షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు కాబట్టి అవేం అంత తొందరగా, అమ్మాయిలు ఇంత వేసుకొని వెళ్తారు కదా, అవి జారిపోతుంటాయి. కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని ఇలా ఎత్తుకొని పోతుంటారు, భుజాన్ని వేసుకొని పోతుంటారు, పడిపోతుంటారు. యూనో ఇట్స్ లైక్ అబ్రాడే బెటర్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. నేను జస్ట్ ఇప్పుడు నేను వీకెండ్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా బయటకు, 12 తర్వాత వస్తే రోడ్డు మీద మనం చూడలేము, మనం కళ్ళు మూసుకొని రావాలి. ఎగ్జాక్ట్లీ 36. యా, ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు అనాలా అబ్బాయిలు అనాలా అంటే their boyfriends are okay with that. They're okay. Even అందరు బాయ్ ఫ్రెండ్స్ అంటే నో, some people got married. మా వైఫ్ హాట్ గా కనిపించాలని వాళ్ళు ఆశపడుతున్నారు. సో మనం ఏం చేస్తాం, కనిపించాలి, వాడికే కనిపించాలేమో. బి ఏ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రూమ్. సో నువ్వు పబ్కి వెళ్తున్నావు కాబట్టి యూ నీడ్ టు గెట్ రెడీ హాట్. మనం ఏం చేస్తాం. చూసా నేను, బాబాయ్ అనిపించింది. జూబ్లీస్ ఇలాంటి ఏరియా నైట్ 12:30 పబ్ ఆ టైంకి. ఇప్పుడు 3 గంటల వరకు అంట కదా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టారు కదా. 1:30 క్లోజ్ చేస్తారు. ఒకప్పుడు జమానా కాలంలో అయితే 11:55 లైట్స్ ఆన్, 12 o'clock వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళే వాళ్ళో తెలుసా, నవోటల్ ఉండేది, హైటెక్ సిటీ నవోటల్. అక్కడ ఏంటంటే అది హోటల్ కాబట్టి, ఈవెన్ దో అది పబ్ కాదు, సమ్ బార్ అండ్ రెస్టారెంట్ టైప్. ఇక ఆడపోయి మిగిలిన, ఎందుకంటే ఇక్కడ అప్పటికి సగమే తాగి ఉంటారు. 10-10:30కి స్టార్ట్ చేస్తారు కదా, 12 o'clockకి ఆ కిక్ సరిపోదు. దెన్ పీపుల్ విల్ గో. ఎందుకంటే నేను ఇంతకుముందు నా ఫ్రెండ్స్ తీసుకెళ్లేవాళ్ళు. సో వాళ్ళు తీసుకెళ్తే బిల్లు నేను కట్టేదాన్ని అనమాట. అక్కడ తెల్లారే వరకు తాగేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు దీని కింద కమెంట్స్ పెడతాను, నువ్వెందుకు, నేను పోయినా నా కర్మకి నా ఫ్రెండ్స్తో పోయా. అక్కడ కారం ఇడ్లీ దొరుకుతుంది, నా మొహానికి కారం ఇడ్లీ తినేదాన్ని. తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు ఎవరు నమ్మరు. అంతా నో హోటల్లో మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి తాగలేదు అంటే నమ్ముతారా? కారం బిల్లు కట్టడానికి పిలుచుకెళ్ళేవారు నన్ను. కారం ఇడ్లీ అంటే నమ్ముతారా? బిల్లు నేనే కట్టేదాన్ని, ఏం చేయను మరి, నా కర్మ. అప్పుడు కార్డు ఇచ్చి పంపిస్తే సరిపోతుంది. పండ్లే ఒక 4 సార్లు కార్డిస్తే ఇంకా 4 సార్లు తిప్పిన, 5వ సారి నా దగ్గర మనీ లేవని చెప్పా, కట్. ఆ రోజు నుంచి వాళ్ళు కూడా నాతో మాట్లాడడం మానేశారు. పైసలు లేవంటే ఎందుకు వస్తారు వాళ్ళు? నాకు పెయిన్ ఉండేది, ప్రతిసారి నన్ను తీసుకెళ్తారు. రీజన్ ఏంటి అంటే, ఈ రోజు క్రికెట్ ఓడిపోయింది, ప్లీజ్ రాపోదాం. వాట్ ద హెల్. మరి ఈ రోజు రీజన్ ఏంటంటే, ఈ రోజు యాక్చువల్లీ నేను వెళ్ళిన మీటింగ్ అది అన్సక్సెస్ఫుల్ అయింది. ఏదో ఒక సొల్లు రీజన్ చెప్పి పట్టుకెళ్ళిపోతారు. బిల్లు మాత్రం మీరు కట్టాలి, మరి మేము ఎర్న్ చేయట్లేదు కదా అని చెప్పేసి. చూసా ఐ గాట్ పిస్డ్ ఆఫ్. ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉంది జీవితం. మేబీ 2014-15 వెరీ లాంగ్ ఇయర్స్. ఈ మధ్య కదా, చాలా ఇయర్స్ అయింది. ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ చేసుకుంటుంటే మొత్తం మన సినిమా వాళ్ళే, మన హీరోలు వీళ్ళందరూ వెళ్ళాము. అర్ధగంట ఉన్నాను, వచ్చేసాను. మనంతా టైం లిమిట్స్ ఉంటాయి, వెళ్ళకపోతే ఏడుస్తారు కదా. ఇప్పుడు మన కోసం పబ్లో పెట్టుకోవద్దని మనం అనలేము, మొహం చూపించి రావాలి కాబట్టి అలా మరి అలా తయారు చేశారు ఈ మధ్య. అంటే మనకు అలా అనిపిస్తుంది, వాళ్ళకి బాగానే ఉందేమో.
ఎగ్జాక్ట్లీ అది ప్రైవేట్ పార్టీ, సినిమా వాళ్ళ పార్టీ కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్ వాస్ కొంచెం క్వైట్ బిట్ డీసెంట్. అది రైట్. అయితే ఇప్పుడు మీరు సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏంటి ఇంకా వెబ్ సిరీస్లు, రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చాయి, మళ్ళీ మూవీస్ లో బిజీ అయిపోయే ఆలోచన లేదా? రొటీన్ క్వశ్చన్ ఇది, నేను ప్లెయిన్ గా అడిగేశాను. ఎస్ బికాజ్ ఏంటంటే నేను ఎప్పుడు ఆపర్చునిటీస్ కోసం డైరెక్టర్, ప్రొడ్యూసర్లు అంటే ఎప్పుడు పడలేదు. మహా అయితే మేనేజర్ని అడగలను, అడిగితే వాళ్ళు రెండే చెప్తారు, మీరు ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉంటారు అని అంటే, యా పొద్దున్న లేస్తే నాకు అదే పని కదా, మా ఇంటి దగ్గర అందరు మీడియా వాళ్ళని పిలిచి కాంట్రవర్సీ చేస్తా, లేకపోతే నా ఫోన్లో రికార్డ్ చేసి కాంట్రవర్సీ చేస్తా. బికాజ్ కాంట్రవర్సీ లేకపోతే నాకు సరే పొద్దున మంచినీళ్ళు కూడా తాగను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి ఇంకా తెలిసిందే కదా మాధవి, సో ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ అంటారు. అంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఫర్ యూ ఇట్స్ డిఫికల్ట్. ఈ రెండే చెప్తారు. వాట్ టు డూ? నిజమానండి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. కానీ ఈ రెండు విషయాలే మేనేజర్లు చెప్తారు నాకు. ఫస్ట్ ఏమో యూఆర్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అంట. సరే దాని బిఫోర్ తీసుకుంటే, సరే ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి వచ్చాను, పాలిటిక్స్లో పని కట్టుకుని నేను ఏ రోజు కాంట్రవర్సీ కూడా చేయలేదు, ఎవరిని అబ్యూస్ చేయలేదు, యా, బట్ స్టిల్ దే ఫీల్ లైక్ దట్. యు ఆర్ క్వశ్చనింగ్ ద, అంతే క్వశ్చన్ చేయడం ఇండస్ట్రీలో నచ్చదుగా. నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, తూ అంటే తుడిచేసుకొని పోవాలి, మీరు కుళ్ళు జోకేస్తే వావని నవ్వాలి, అద్భుతం, లేదంటే హే వాట్ డిడ్ యు సే అనాలి. సూపర్ సార్ మీరేం చెప్తే అది సార్, మీరు ఏదంటే అది రైట్, మీ వెనకాల నా రైట్ అనాలి. వెరీ అన్ఫార్చునేట్. నేను అనలేను. సమాజంలో ఒక సినిమా ఇండస్ట్రీ కాదు, యూనో బతకాలి అంటే ఎదుటోడు ఏం చెప్తే అది రైట్ అనాలి మనం. అంతే, వాళ్ళ పాత్రలోకి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ మీరు సూపర్ అనాలి అంతే. నా లోపల ఉన్న ఈగో ఒప్పుకోదు, నేను ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ చేశారుగా మీరు. ఎస్, చేసిన ప్రతి ఒక్కరు నాతో ఇప్పటికీ మాట్లాడతారు. మీరేంటో, మీరు ఎలా వర్క్ చేయాలని తెలుసు కదా, తెలుసు. దే ఆర్ హ్యాపీ కదా, దే ఆర్ హ్యాపీ. అండ్ దానివల్ల మనీ కూడా సంపాదించారు, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అయినా కొన్ని అసలు రిలీజ్ అవ్వలేదు, వెరీ అన్ఫార్చునేట్. 6 సినిమాలు నాకు రిలీజ్ అవ్వలేదు. ఓ మై గాడ్, అవునా? బికాస్ స్మాల్ ప్రొడ్యూసర్స్, ఇంకా చిన్న ప్రొడ్యూసర్ల కష్టాలు ఇంక మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇంకో సిరీస్ అవుతుంది. నేను ఎప్పుడు యాక్టింగ్ క్విట్ చేయలేదండి, ఎందుకంటే యాక్టింగ్ నా ప్యాషన్. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను హీరోయిన్ అవ్వాలని కలగన్నాను. సో మంచి పాత్రలు చేయాలనుకున్నాను. నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే మంచి పాత్రలు చేయాలి, చేసే రోలు ఫ్యూచర్లో కూడా నేను చూసుకున్నా ఏంది పిల్ల ఇట్లాంటి పాత్రలు చేసిందని నేను అనుకోకూడదు. అంటే అట్లా మీరు బ్యారియర్స్ పెట్టుకుంటే ఇబ్బంది కదా. వాళ్ళు పెట్టుకోవడం వల్లే ప్రాబ్లము. సో వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోకపోవడం ప్రాబ్లమా, మీరు బ్యారియర్స్ పెట్టుకోవడం ప్రాబ్లమా? నేను అందుకే ఫస్ట్ పాయింట్ అది చెప్పలేదు కదా. ఫస్ట్ ఎప్పుడు నాకే పిఆర్ స్కిల్స్ లేవు, నేనే రూల్స్ పెట్టుకున్నాను. అండ్ కొన్ని గుడ్ ఆపర్చునిటీస్ నేనే వదిలేసుకున్నా నాలెడ్జ్ లేక. 4వది నేను ఎప్పుడు కమిట్మెంట్స్ అని చెప్తాను. ఫస్ట్ ఎప్పుడు ఆ కమిట్మెంట్ వల్లే అని నేను ఎప్పుడు ఫస్ట్ అది కూడా ఒక రీజన్. అవన్నీ ఉండింటే లైక్ ఫస్ట్ సినిమా నచ్చావులే, అందులో స్టోరీ రన్ అయ్యేదే 3 పాయింట్ల మీద. చేయి పట్టుకోకూడదు, హక్ చేసుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు. మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి దాంట్లో. ఎగ్జాక్ట్లీ. నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను అడిగింది ఆ సినిమా చూసినప్పుడు 2008లో, నిన్ను చూసి కథ రాసారా, కథ రాసిన తర్వాత నిన్ను సెలెక్ట్ చేసుకున్నారా అనింది. దో షీజ్ ద బెస్ట్ ఫ్రెండ్. తనకు తెలుసు నా ఒరిజినల్ క్యారెక్టర్ అలానే ఉంటుందని. కోపంలో కూడా గిఫ్ట్లు ఇస్తాను, గుడ్ బై చెప్పాలని కూడా గిఫ్ట్ ఇచ్చి గుడ్ బై చెప్తా. అవన్నీ ఆ సినిమాలో ఉంటాయి. అండ్ ఇట్లాంటి రూల్సే పెడుతుంటా, పిచ్చి పిచ్చి రూల్స్. ఆ సినిమా అంటే ఆ కథ ఏంటంటే, ఆ 3వది ఏదైతే ముద్దు పెట్టుకోవద్దు దాని మీద కథ మొత్తం దాని మీదే తిరుగుతుంది. అక్కడే సినిమా ట్విస్ట్ ఉంటుంది. అప్పుడు అడిగారు లిప్ లాక్ ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నా అంటే లిప్ లాక్ చేస్తావా అన్నారు. నేను చేయను అన్నా. ఇన్ కేస్ ఆ సినిమాకి ఇప్పుడు మన సినిమాలో ఊరికి లిప్ లాక్ చూపించేస్తున్నారు. లవ్ లో పడ్డారు ఒక లిప్ లాక్, ఓ సాంగ్ వచ్చింది లిప్ లాక్, లేదా పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఒక లిప్ లాక్. ఇష్యూనే కాకుండా పోయింది. ఎగ్జాక్ట్లీ. నచ్చావులే సినిమాలో ఏంటంటే అసలు లిప్ లాక్ అనేది పెద్ద ఇష్యూ. ఆ సినిమాలో మొత్తం దాన్ని వీడియో రికార్డ్ చేస్తారు, దాని మీదే కథ నడుస్తుంది. అంతా చాలా అప్పుడు కూడా కొన్ని లిప్ లాక్స్ ఉండేవి. అప్పుడు కొంచెం ట్రెండ్ స్టార్ట్ అయింది. అడిగితే ఐ సెడ్ నో. ఒకవేళ ఇఫ్ ఐ సెడ్ ఎస్, ఆ తర్వాత వద్దన్న వరుస పెట్టుకొని బోల్డ్ అన్ని సినిమాలు వచ్చేవి. మీరు వద్దన్నారని తెలిసిపోద్దిగా, బయటికి స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ అయ్యే బట్టే కదా, అవ్వబట్టే సగం జీవితం సంకనాకింది. వెంకటేష్ గారు ఉన్నారు కదండి, చాలా పెద్ద స్టార్, ఫ్యామిలీ స్టార్ గా పేరు. ఇండస్ట్రీలో కూడా డీసెంట్ పర్సన్ గా పేరు, ఆఫ్ స్క్రీన్ కూడా. అటువంటి వెంకటేష్ గారు రానా నాయుడు చేసి నేనైతే షాక్ అయ్యా.
నేను ఇన్ఫాక్ట్ ఆయనకి వ్యతిరేకంగా వీడియో కూడా చేసి ఉండకూడదు ఆయన అసలు. ఆయన వెబ్ సిరీస్ కోసం అలా తను మార్చుకున్నప్పుడు, ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలి, జనరేషన్ తో పాటు వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు మీరు ఇంకా బ్యారియర్స్ పెట్టుకోండి. మార్చుకోలేదు, తెలియకుండా తప్పుడు అడిగేశాడు, మళ్ళీ చేయడు చూడండి. లేదు ఆయన చెప్పారు, ఆయన సపోర్ట్ చేసుకున్నారు, తప్పే ఉంది మారాలి కదా మనం అంటే. ఇంకా ఇప్పుడు కాదు నేను తప్పు చేశానంటే మన వాళ్ళకి ఈగో ఒకటి ఉంటది, మన వాళ్ళు తప్పు చేస్తే నేను తప్పు చేశానని. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ సీజన్ కూడా వస్తుంది, మరి దాన్ని కంటిన్యూ చేసి తీరాలిగా. అట్లాంటి క్యారెక్టర్లు చేయడానికి ఉన్నదానికంటే ఎక్కువ మనీ కూడా ఇస్తారు. కానీ చాలా బూతుగా ఉన్నాయి డైలాగ్స్. అంటే మనం ఒక పాత్రలో చూసి ఇప్పుడు నాకు అనిపించింది ఆ సిరీస్ మొత్తం చూసాక, ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో బోల్డ్ అండ్ ఇంగ్లీష్ సిరీస్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ సిరీస్ లో కావాల్సినంత చూపిస్తూనే ఉన్నాడు కదా. పైన వాడు కంటెంట్ ఏంటి అంటే ఆడ ఏ సర్టిఫికేట్ ఇచ్చి న్యూడిటీ, సెక్స్, వయలెన్స్ అని రాస్తాడు 3. ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంది కదా మనకు చూడడానికి, ఇక మళ్ళీ ఈ మొహాల్ని కూడా మనం అలా చూడడం ఎందుకు? ఇప్పుడు మన తెలుగు బూతులు అది కూడా తెలుగు బూతులు. ఓకే, అంటే వీళ్ళు తీసారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే ఏంటంటే దాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్ చేసుకొని హిందీ ప్లే చేసుకొని ఏదో చూస్తారు. మనం కూడా ఏంటి దాన్ని ఏమంటారు, పాన్ ఇండియానా లేకపోతే పాన్ యూనివర్సా ఏదో అట్లా చూడాలి, నెట్ఫ్లిక్స్ అయితే పాన్ వరల్డ్ అంతా చూస్తుంది అనుకొని దిగజారుతున్నారు. ఆ ప్రొడ్యూసర్లకి కావాల్సిన మనీ వస్తుంది, బిజినెస్ ఆస్పెక్ట్లో చేస్తున్నారు, యాక్టర్లు రెడీ అయిపోతున్నారు. తప్పేంటి అనుకుంటున్నారు? అంటే ఇంట్లో చేసేది స్క్రీన్లో చేసేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు రానా నాయుడులో ఇప్పటికి కొంచెం సగం చూపించారు, రేపు పొద్దున ఇంగ్లీష్ మూవీస్లో లాగా మొత్తం చూపించేస్తారు. వాట్ మేక్స్ డిఫరెన్స్? అంతే. మనం వాళ్ళ స్థాయికి దిగజారుతాం తప్ప మన విలువలు మనం పెంచుకోమని అర్థమైంది. సో మళ్ళీ ఇక్కడ భారతీయత, సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ వస్తాయి. అంటే ప్రతి కంట్రీకి, ప్రతి స్టేట్కి ఒక కల్చరు, ఓ పద్ధతి, ఓ పాడు ఉండి ఏడుస్తుంది కదా, ఉంటుంది కదా. ఇప్పుడు సౌత్ కొరియా మూవీస్ ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి, వాళ్ళకి తగ్గట్లు వాళ్ళు తీసుకుంటారు. కొంచెం ప్రతి డీసెంట్గా కాలేజ్ అమ్మాయిలు చూసేలాగా వాళ్ళ సిరీస్ నడుస్తుంటాయి. మరీ యాక్వర్డ్గా హాలీవుడ్ మూవీస్లో లాగా న్యూడిటీ ఎక్కువ చూపించరు. ఆ లవ్ స్టోరీస్ కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను చూసా కొన్ని కొరియన్ సిరీస్, ప్రతి డీసెంట్. అంటే మన ఇండియన్ ఎమోషన్స్కి దగ్గరగా షై ఫీల్ అవ్వడం అమ్మాయి, లేకపోతే ఆ ఎమోషన్స్, లవ్ని చూపించడం, అవన్నీ కొంచెం మనం కంపేర్ చేసుకోగలం, మన ఇండియన్ ఎమోషన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయని. అలా కాదు అని హాలీవుడ్ స్థాయికి ఎదగడం మన వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు, బికాస్ హాలీవుడ్ అంటే హాలీవుడ్ అని. నేను అంటానా దిగజారడం అంట. ఇప్పుడు ఆడు చూపిస్తున్నాడు, నువ్వు చూపిస్తున్నావు, ఇంకేంటి డిఫరెన్స్? అంతే కదా. ఇక ఇప్పుడు మేము చూడాలనుకుంటే తెల్లతోళ్ళని చూసుకుంటాం కదా, అట్లీస్ట్ చూడడానికి కొంచెం బెటర్గా ఉంటారు. నేను అది ఎందుకు తీసుకొచ్చానంటే, వెంకటేష్ గారు మారారు కదా, మీరు కూడా ఏమన్నా మారితే అవకాశాలు వస్తాయేమో కదా అని. మారిపోయా కదా, ఇప్పుడు లవ్ లో ఉన్నారు కాబట్టి ఇంకేం మారే ఆలోచన లేదు, అసలు సమస్య లేదు. ఆ రోజే మారిన దాన్ని ఈ రోజు ఏం మారుతా? అంటే అవకాశాల కోసం ఇప్పుడు ఆల్రెడీ అప్పుడెప్పుడు 2015లో కొంచెం గ్లామరస్ ఫోటోషూట్ చేయించుకుంటే అవకాశాల కోసం చిన్న బట్టలు వేసుకున్న మాధవీలత అంటే, అరే నచ్చావులే సినిమాలో కూడా నేను చిన్న బట్టలే వేసుకున్నా, బట్ ఎక్కడ యాక్వర్డ్ గా అనిపించేలాగా నేను వేసుకోలేదు, క్యూట్ గా వేసుకుంటా నేను. అలానే వేసుకున్నందుకు అవకాశాలు రావట్లేదు కాబట్టి దిగజారింది. అంటానే ఉంటారండి, మీరు ఎందుకు పట్టించుకుంటారు? నేను పట్టించుకోలేదు కదా. అలా పట్టించుకున్న దాన్ని అయితే ఇంకొంచెం చిన్న బికినీ వేసుకొని నేను ఫోటోలు, ఇప్పుడు కూడా బికినీ వేసుకుంటే మళ్ళీ ఆఫర్లు వస్తాయి. నాకు అవసరం లేదు. ఏదో ఒక రోజు నాకు వస్తుంది, ఆ రోజు నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే జ్యోతికలాగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసుకుంటా. అప్పుడు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్లు చేస్తాను, అప్పుడు నా ఏజ్కి తగ్గట్టు చేస్తాను. ఓ హెడ్ మాస్టర్ క్యారెక్టర్, ఓ కలెక్టర్ క్యారెక్టర్ లో చేసుకుంటాను. గుడ్ కదా. మీ సోల్ డిమాండ్ చేసి చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తారు. అసలు సమస్య లేదు. సూపర్ టు ద టౌన్. ఐ యామ్ వెరీ క్లియర్ విత్ దట్. ఓకే, రెండు ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడి క్లోజ్ చేస్తాం. మీరేంటి ఈ డ్రెస్ ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తారు? మీకు? నేనే. ఫ్యాషన్ డిజైనర్ కూడా? ఐడు. చాలా బాగా డిజైన్ చేస్తుంటారు. మీకు మహారాణిలా ఉండాలని ఇష్టమా? ఎస్, బికాస్ మొన్నటి వరకు నేను ఐమ్ ప్రిన్సెస్ అనేదాన్ని, ఇప్పుడు నవ్ ఐఎమ్ క్వీన్ అంటున్నా. క్వీన్ చూస్తాను మీ జ్యువెలరీ కానీ, మీ డ్రెస్ కానీ, ఫుల్ హ్యాండ్స్ అవి చూస్తే చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాయి కదా మీ ఫొటోస్, ఏదో మహారాణి లుక్ కనపడతా ఉంటుంది. నాకు ఇష్టం అట్లా, చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్ అలా ఉండేది. గత జన్మలో నేను ప్రిన్సెస్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. గత జన్మ గుర్తులేదు కానీ బట్ అలా ఫీల్ అవుతుంటా, తప్పేముంది? జనరల్గా ఫ్యాషన్ డిజైనర్ అంటేనే
హాఫ్ స్కర్ట్స్ ఇంకా తక్కువ బట్టలు ఎలా వేసుకోవడం అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అనేది ఒక ఇంప్రెషన్ ఉంటుంది. బట్ మీరు ఫ్యాషన్ డిజైనర్ గా ఉండి ఐ లవ్ టు వేర్ ఆల్ ద నాకు స్కర్ట్స్ టాప్స్ ఎప్పుడు వేసుకునేదాన్ని ఇంతకు ముందు. నాకు ఇష్టం స్కర్ట్స్. ఆ స్కర్ట్స్ అంటే ఇంత వేసుకోను, కొంటాను కానీ ఈ రోజు వరకు వేసుకోలేదు, నాకు సిగ్గు. సీరియస్లీ నేను విదేశాలు వెళ్ళినప్పుడు కూడా చిన్న బట్టలు వేసుకునేదాన్ని కాదు, చాలా సిగ్గు నాకు. ఇంతవరకు స్కర్ట్ వేసుకుంటే కింద థిక్ స్టాకిన్స్ వేసుకునేదాన్ని, అది మరి స్కిన్ కలర్ కాదు, కలర్ స్టాకిన్స్ వేసుకునేదాన్ని. అవి వేసుకున్నా అని కనిపించాలి, ఇంకోటి కూడా వేర్ చేశారు అని తెలియాలి. తెలియాలి. నాకు ఎందుకో సిగ్గు అనమాట. ఇంతవరకు అయితే ఐఎమ్ కంఫర్టబుల్. క్లీవేజ్ అస్సలు వేసుకో, నాకు ఇష్టం ఉండదు. సమ్హౌ ఐ నీడ్ టు లుక్ క్యూట్ అండ్ డీసెంట్. ఎవరికైనా అనిపిస్తే హైట్ కూడా తక్కువ కదా, చిన్న డ్రెస్ వేసుకున్నా చిన్నగా క్యూట్గా ఉంది అనిపించాలి. హాట్ ఉంది నాకు ఆ వర్డ్స్ నేను ఇష్టపడను. ఇఫ్ సమ్మన్ సేస్ క్యూట్ ఐ లైక్ ఇట్. సో అట్లా ఐ వేర్ ఆల్ మోడర్న్ డ్రెస్సెస్. ఇప్పటికి కూడా నేను చిరిగిన జీన్స్లో వేసుకుంటాను. నా ఫ్రెండ్స్ అంతా ఐ వేర్ టోన్ జీన్స్. ఒకవేళ టోన్ జీన్స్ దొరకకపోతే నేనే చింపుకొని దాన్ని మళ్ళీ అట్లా టోన్ చేస్తాను అనమాట. ఇష్టం నాకు. బాగుంటుంది కదా కొత్తది. మహారాణి అలా టోన్ చేసుకొని తిరిగితే ఎట్లా? అరే అప్పుడు ఎప్పుడు మహారాణి ఇప్పుడు ఎవ్రీడే ఫీలింగ్ ఒకలా ఉండదు. ఈరోజు చీర కట్టుకోవాలనిపించింది చీర కట్టుకున్నా, రేపు చిరిపోయిన జీన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకుంటా. ఉన్నది ఒక్క లైఫ్, అది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని నేను సెడ్యూస్ చేయకుండా. అది వేసుకున్నంత మాత్రాన్ని ఎదుటోళ్ళు ఇంకొక రకంగా హాట్ గా చూస్తారంటే ఏముండదు. కమెంట్స్ చేసే వాళ్ళు తప్ప నన్ను ఎదురు కూర్చుంటే ఎవరికి ఏం అనిపించదు. ఇట్స్ ప్యూర్లీ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నేను మాట్లాడే మాటలు, నా బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్ని బట్టే ఎదుటోళ్ళకి ఏ ఎమోషన్ అయినా కలుగుతుంది. మీకు ఇచ్చే రెస్పెక్ట్, మిమ్మల్ని చూసే విధానం కూడా బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. ఐ లవ్ టు వేర్ మోడర్న్ డ్రెస్సెస్. నేను త్రేతాయుగంలో లేను, 2024లో ఉన్నా నేను కలియుగంలో. సో ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి ఏది కంఫర్టో అది వేసుకుంటా. మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్తున్నా. ఈ జనరేషన్ లో ఉండి డ్రెస్ల విషయంలో మారినప్పుడు ఈ జనరేషన్ లో ఉండి క్యారెక్టర్ల విషయంలో ఎందుకు మారరు? అది మేబీ బ్రాటప్ అనుకుంటా అండి. మా అమ్మ మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మరి ఆర్మీ స్కూల్లో లాగా పెంచింది. అది మరి బండకేసి చాపను రుద్దినట్టు ట్రెడిషన్స్ అని ఒక మైండ్ సెట్. బట్ మా మమ్మీ ఇప్పటికంటది, నువ్వే ఇట్లా పాడు చేసావు, నన్ను సొసైటీలో బతికేంత నాలెడ్జ్ మాకు ఇవ్వలేదంటే, సరే ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు నువ్వు బతుకు అంటది. అరే నాది ఏ పాజిటివ్ బ్లడ్, నువ్వు బి పాజిటివ్ ఎక్కించుకోమంటున్నావు, ఎట్లా కుదురుతుంది అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీరు ఈ మధ్య కాలంలో చూసా, కరోనా టైంలో అనుకుంటే, ఆ తర్వాత ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అవ్వడం, అది చాలా ఇబ్బంది పడ్డం చూసా. ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కూడా అవి ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అనే దానిపైన కూడా మీరు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రైవేట్ కాదు, రైల్వే హాస్పిటల్. బికాస్ మా ఫాదర్ రైల్వే రిటైర్డ్ అనమాట. దట్ వాజ్ అ వెరీ సీరియస్ ఇన్సిడెంట్స్. ఎప్పుడైతే యాక్చువల్లీ అప్పటికప్పుడు మనకు టైఅప్ ఉంది రైల్వే హాస్పిటల్కి, అపోలో టైఅప్ ఉంది. సో అక్కడ హాస్పిటల్ అవైలబుల్ లేని సర్వీసెస్ టైఅప్ ఉన్న హాస్పిటల్స్కి వాళ్ళు పంపించేస్తారు. బట్ గవర్నమెంట్ ఫీజే పే చేస్తారు, వాళ్ళు ఛార్జ్ చేసినంత ఉండదు. మా బయట వాళ్ళకి 10 లక్షలు పే చేస్తే గవర్నమెంట్కి 2-3 లక్షలు పే చేస్తారు అంతే. అన్నీ బాగానే అయ్యాయి. బట్ ఏంటంటే ఒక 2 weeks తర్వాత మనం మళ్ళీ రైల్వే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించాలి. సో ఐఎమ్ ద పేషెంట్, నాకే అయ్యిందని చెప్పేసి వెళ్తే డాక్టర్ ఒక సైన్ పెట్టి చేస్తాడనమాట. ఓకే, రివ్యూ రాసి పంపిస్తాడు. దానికోసం హాస్పిటల్కి వెళ్ళా. ఇంకా ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అసలు టూ మచ్. ఇంకా అక్కడ డిసిప్లిన్ ఏమి ఉండదు. మీకు తెలుసు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా రన్ అవుతాయో సేమ్ ఉండింది. డాక్టర్ దగ్గర ఇక్కడ చైర్లో ఇట్లా కూర్చోన్నారు డాడీ. అండ్ అంత క్రౌడ్ ఉన్నారు కాబట్టి నేను ఒక్కదాన్ని నిలబడుకున్నా. అండ్ సడన్లీ డాడీ పడిపోయారు. నాకేం అర్థం కాలేదు, మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా, బైపాస్ సర్జరీ అయినా కూడా. నా భయం ఏంటంటే సడన్లీ పిలుస్తున్నా కాన్షియస్లో లేరు, పైకి చూస్తున్నారు, అలా చేతిలోంచి జారిపోతున్నాడు. నేను డాడీని పట్టుకోలేకపోతున్నాను. బట్ మెల్లిగా ఆయన పడిపోతుంటే నాకున్న ఎనర్జీ అంతా హోల్డ్ చేసి పట్టుకున్నా. ట్రస్ట్ మీ అంత దూరంలో ఒక డాక్టర్ కూర్చున్నాడు, ఇక్కడ ఒక డాక్టర్ కూర్చున్నాడు, డాడీ ఇక్కడ కూర్చున్నారు. డాక్టర్ చూడండి ఏమైందో చూడండి అంటే క్యాజువాలిటీ తీసుకెళ్ళండి. ఐ వాజ్ లైక్ సీరియస్లీ, సినిమాలో చూపిస్తారు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడని, ఎగ్జాక్ట్లీ నా కళ్ళ ముందు జరిగింది అది. నేను డాడీని పిలుస్తున్నా, డాడీ కాన్షియస్ లేరు. నా హార్ట్ ఆ టైంలో ఎలా కొట్టుకుంటూ ఉంటుంది అసలు. నాకు అసలు ఎవ్వరూ లేవల, క్యూలో నిలబడుకున్న వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు క్యూలో నిలబడి తోసుకుంటున్నారు. మమ్మల్ని ఫస్ట్ చూసేస్తే మేము వెళ్ళిపోవచ్చు అని. లంచ్ టైం అవుతుంది, వాళ్ళు కరెక్ట్ షార్ప్ 12:30 12:40 చప్ వెళ్ళిపోతారు, అసలు ఉండరు. ఇట్ వాజ్ హ్యాపెన్ అరౌండ్ 12 o'clock.
అండ్ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, నేను పిలుస్తున్నాను డాక్టర్ చూడండి, క్యాజువాలిటీ తీసుకెళ్ళమని చెప్పినా కదా అని చాలా క్యాజువల్గా అన్నారు. అక్కడ ఎవ్వరు హెల్ప్ చేయడానికి లేరు. సో గట్టిగా పిలిస్తే ఒక కాంపౌండర్ వచ్చారు. పేషెంట్లు క్యూలో నిలబడుకుంటారు కదా, ఒక పేషెంట్ తరపున ఉన్న అతను ఎవరో హెల్ప్ చేస్తే ఆ స్ట్రెచర్ మీద రూమ్లో పడుకోబెట్టారు. డాక్టర్ అనే అతను, ఇద్దరు డాక్టర్లు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు తెలుసా. నేను డాడీని అయితే ఎట్లా కొట్టానంటే, డాడీ నా టెన్షన్ ఎలా ఉందంటే ఆ టైంలో నాకు ఎదురుగున్న డాక్టర్ దేవుడు అనిపిస్తే, ఆ దేవుడు అంటోడు క్యాజువాలిటీకి తీసుకెళ్ళని చాలా క్యాజువల్గా అంటే నాకు అప్పుడు కృష్ణ తప్ప ఎవ్వరు గుర్తు రాలే. నేను ఒక్కడే కోరుకున్నా, ప్లీజ్ సేవ్ హిమ్. ఇక జీవితంలో ఇంతకంటే నేను ఇంకా వేరే ఇంకో కోరిక నేను అడగను జీవితంలో నిన్ను అని చెప్పా. ఆ మూమెంట్ దట్ యునో మై ఫాదర్ అసలు డాడీని ఎట్లా కొట్టానంటే అప్పుడు ఆయన నా భయం, నా టెన్షన్, బాధ, ఏడుపు. అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ బయట కూర్చోన్నారు, ఎందుకంటే అంత క్యూ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20-30 మంది ఉన్నారు. నేను అప్పటికప్పుడు డాడీని వదిలేసి నేను రూమ్ బయటకు వెళ్ళాను. అప్పుడు అట్లా కాన్షియస్లోకి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మళ్ళీ చూడండి డాక్టర్ అంటే క్యాజువాలిటీ తీసుకెళ్ళి ఒక స్ట్రెచర్ తీసుకురావడానికి మళ్ళీ టైం పట్టింది. కొత్త స్ట్రెచర్లు అన్నీ హాస్పిటల్ బయట ఉన్నాయండి. టు బీ ఆనెస్ట్లీ కొత్త స్ట్రెచర్లు అన్నీ లేటెస్ట్వి. పాత ఇనప స్ట్రెచర్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకొచ్చింది ఒక అమ్మాయి. తీసుకొచ్చి మాకు ఇచ్చేసి క్యాజువాలిటీ ఆ పక్క బిల్డింగ్లో ఉంది తీసుకెళ్ళండి అన్నారు. ఎవరు లేరంటే స్టాఫ్ లేరు అని చెప్పేసి వెళ్ళిపోయింది అమ్మాయి. నేను, అమ్మ, నా బెస్ట్ ఫ్రెండ్ మేము ముగ్గురం తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టిన తర్వాత, సో అసలు ఈ ఇష్యూ గురించి నేను ఎవరు కంప్లైంట్ చేయాలంటే ఎవరో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి వచ్చేసేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి మీరు కంప్లైంట్ చేయండి ఈ ఇష్యూ గురించి, వాళ్ళు తీసుకుంటారంటే ఐ వెంట్ టు ద అప్ స్టైర్స్. కిందికి వచ్చేసరికి డాడీకి ఈసీజీ చేస్తే చిన్న స్మాల్ డిఫరెన్స్ ఉందని మా మదర్ చెప్పింది. అండ్ ఐ థాట్ ఓకే నేను ఫోటో తీసి కార్డియాలజిస్ట్, ఎందుకంటే సర్జరీ చేసిన వాళ్ళకి పంపించాలి కదా, కార్డియాలజిస్ట్కి పంపిస్తా అని చెప్పేసి మనకు ఆ టెన్షన్లో ఏం చేస్తాం, అది తీసుకొని ఇలా ఫోటో తీయబోయాను. దర్స్ వన్ లేడీ డాక్టర్ అంట, నాకు తెలియదు బికాస్ దర్ ఇస్ నో వైట్ కోట్, దర్ ఇస్ నో స్టెత్. నేను డాక్టర్ అని ఎట్లా అనుకుంటా, ఒక క్యాజువల్ నార్మల్ చుడిదార్ వేసుకుంది. ఇప్పుడు బట్టలను బట్టి డిసైడ్ చేస్తారా అంటే, అరే డాక్టర్ అంటే బట్టలను బట్టే కదా మనం డిసైడ్ చేస్తారు, డాక్టర్ అని తెలిసేది. తను అక్కడ మామూలుగా ఏంటంటే క్యాజువాలిటీలో ఎంప్లాయీసే ఉంటారు కదా, డాక్టర్ని నేను అనుకోలేదు. డోంట్ యూ హ్యావ్ సెన్స్, ఇక్కడ నేనున్నా నన్ను అడిగేది లేదా అనింది. లైక్ వాట్ అన్నాను, ఐఎమ్ ద డాక్టర్, నువ్వు నన్ను అడగాలి అని. ఓ ఐఎమ్ సారీ నాకు తెలీదు అన్నాను. కామన్ సెన్స్ ఉంటే కదా తెలిసేది అనింది. మాటికి సెన్స్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అని చేస్తా, బుద్ధి లేదు నీకు, సెన్సెస్ ఉండవా నీకు, నన్ను అడిగి పర్మిషన్ తీసుకోవాలని తెలీదా నీకు, నువ్వు ఫోటో తీసుకుంటప్పుడు. నేనేమన్నానమ్మా, కార్డియాలజిస్ట్కి చూపించాలని నా టెన్షన్లో నేనున్నాను, ఆయనకు పంపిస్తే ఏం డిఫరెన్స్ ఉందో చెప్తారు. ఇప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను, నేను రైల్వే హాస్పిటల్ నుంచి మళ్ళీ అపోలోకి నేను వెళ్ళాను కదా పట్టుకొని. వాట్సాప్ ఒక ఆపర్చునిటీ ఉంది మనకేదో మనకున్న కాంటాక్ట్స్లో మనకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ అదే వర్డ్ అనేది మర్యాద మాట్లాడు, నువ్వు సెన్స్లో మాట్లాడు అన్నాను. మనం అంటాం కదా. ఇమ్మీడియట్గా మా మదర్తో ఎడ దొరికిందండి ఇది, ఎడ దొరికింది ఇది మీకు అనేది, ఇది అని ఉన్నామనుకో మర్యాద ఉండదు, మర్యాదగా మాట్లాడు అని. వెంటనే అసలు బాబోయ్ అపరిచితుల సినిమా కాదా, అసలు నేనేమన్నానండి అసలు మిమ్మల్ని, నేనేమైనా అన్నానా, అయ్యో నేనేమైనా అన్నానా, ఏ బుద్ధి లేదా చెప్పేది నీకు కాదా అని మళ్ళీ అంటుంది. బాబోయ్ అసలు ఆ వేరియేషన్స్ నాకు పిచ్చి లేసింది తెలుసా. వెంటనే ఫోన్ ఆన్ చేసేసి ఇప్పుడు మాట్లాడు అంతే. ఏంటి ఏం మాట్లాడుతుందండి మీ అమ్మాయి, అసలు ఏమన్నా అర్థమవుతుందా, ఏమంటుందంటే నువ్వు ఇప్పుడే కదా నన్ను వే అన్నావు అనింది, నన్ను వే అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు అని రికార్డ్ చేస్తుంటే ఫోన్ తీసుకొని లాగి ఇసిరేసి ఆర్పిఎఫ్కి ఇచ్చేసి రచ్చ చేసి నా చెయ్యి పట్టుకొని ఇట్లా అంతా ట్విస్ట్ చేస్తే, అండ్ ఐ టోల్డ్ టు మై బెస్ట్ ఫ్రెండ్ యూ రికార్డ్ అని చెప్పా. తనకేమో చాలా భయం, నేను గట్టిగా అరిచి యూ రికార్డ్ ఇట్ అని చెప్పేసి. సో షీ స్టార్టెడ్ రికార్డింగ్. నా చెయ్యి పట్టుకొని ఇట్లా లిటరల్లీ ఇట్లా తిప్పుతూ ఏ వదులు అంటుంది. ఎవరిని పట్టుకున్నారు ఎందుకంటే రికార్డ్ అవుతుంది. సో నేను మళ్ళీ చేసుకున్నాను అనుకో, లేడీ డాక్టర్ మీద గవర్నమెంట్ స్టాఫ్ మీద చేసుకున్నారు అంటారు, నాకు సెన్సెస్ పనిచేస్తున్నాయి కదా. నేను చెప్పా ఎవరిని పట్టుకున్నారు చూడండి అని చెప్పా. నన్నే పట్టుకున్నాను కరెక్ట్గా ఆర్పిఎఫ్ చూసారా అండి నా మీద అసలు ఎట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుందో అనింది. ఇప్పుడు అమ్మ జీవితం ఏంట్రా ఇది, అసలు టూ మచ్. నా ఫోన్ ఇవ్వమంటే నేను ఏమనంటే, నా ₹1,00,000 ఫోన్ పోతే నువ్వే తెచ్చిస్తావు చూడని. నేను ఎందుకు తెచ్చిస్తావు, నాకేం పట్టింది అంటుంది.
అని వాళ్ళ స్టాఫ్కి చెప్పి నువ్వు రికార్డ్ చేయి, అమ్మాయిని రికార్డ్ చేయి, నువ్వు చెయ్యి, మనం చేద్దాం, ఈమె రికార్డ్ చేస్తారంట. టూ రూడ్. నేను ఫేస్బుక్లో పెట్టా. ఫేస్బుక్లో పెడితే ప్రతి ఒక్కరు నన్నే తిట్టారు. ఈమె ఏదో చేసి ఉంటుంది, ఈమె ఏదో కెలికింటది. మా డాడీ సిచ్యువేషన్ నేను అట్లా పెట్టుకొని నేనెందుకు కెలుక్కుంటా? నాకంటూ ఒక కామన్ సెన్స్ ఉంది. మా ఫాదర్ అక్కడ స్ట్రెచర్ మీద ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో ఆయన పడిపోయి ఉంటే. అండ్ దెన్ అసలు ఆ అమ్మాయి నా ఫోన్ తీసేసుకొని ఆర్పిఎఫ్కి ఇచ్చేసింది, ఇవ్వలేదు. నువ్వు రికార్డ్ చేయను. నేను మాస్క్ వేసుకొని అప్పటి వరకు తీసి, ఇదిగో నా పేరు మాధవీలత, నువ్వు నన్ను రికార్డ్ చేసుకో ఇప్పుడు బాబు, నువ్వు ఒక ఫోన్లో రికార్డ్ చేస్తే నేను మీడియాని పెట్టి నేను రికార్డింగ్ పెడతా ఇక్కడ అని చెప్పిన. ఆడ వెంటనే ఫోన్ తీసి జోబులో పెట్టేసుకున్నాడు. అరే చెయ్యవయ్యా బాబు, రికార్డ్ చేయి, నేను ఏమన్నా అన్నా, నేను షౌట్ చేయట్లేదు, యూ రికార్డ్ మై ఫేస్, నాకు ఏం ప్రాబ్లం లేదు, ఇష్యూ ఏంటో తెలుసు కదా అని. అండ్ నేను తర్వాత హాస్పిటల్ బుక్ ఉంటుంది, రైల్వే హాస్పిటల్కి ఒకటి. షీ టుక్ ఇట్ అండ్ షీ లెఫ్ట్ ఆఫ్. ఆ బుక్ లేకపోతే మేమేం చేయలేము. అది ఐడి. రైల్వే హాస్పిటల్లో మేము చూపించుకోవాలంటే ఆ బుక్కే ఆధారము. అది లేకపోతే హాస్పిటల్లో మేము ఏమి చూపించుకోలేము, మేము ఏమి చేయలేము. అది హాస్పిటల్ ఐడి బుక్. తీసుకెళ్ళిపోయారు. నేను మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటే అక్కడ పైన ఉండింది, ఏదేదో చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేనే కాంప్రమైజింగ్కి వెళ్ళి, ప్లీజ్ మా బుక్ ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. షీ సెడ్, ఇవ్వను, ఏం బిక్కుంటావు, పిక్కో అనింది. ఐ యూ డాక్టర్, డోంట్ యూ హ్యావ్ సెన్స్? అండ్ యూ డోంట్ హ్యావ్ సెన్స్, ఓకే, యు ఆర్ వెరీ లో క్యారెక్టర్ అనింది. నన్ను కనిపిస్తుంది హూ ఈజ్ లో అని చెప్పేసి. దెన్ షీ డిడ్ంట్ గివ్ మీ, తెలుసా, 4 o'clock అయింది ఈవినింగ్. ఇట్ వాజ్ హ్యాపెన్ 12:30. షుగర్ పేషెంట్ మా ఫాదరు, సర్జరీ అయింది, అదే ఎమర్జెన్సీలో పడేసి ఉన్నారు. అండ్ ఈవినింగ్ 5:30కి వెళ్ళి రైల్వే బోర్డ్ డైరెక్టర్కి కంప్లైంట్ చేస్తే దెన్ మా ఫాదర్ని అక్కడ ఉన్న ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు. దిస్ ఈస్ హౌ గవర్నమెంట్ హాస్పిటల్స్, రైల్వే అయినా గవర్నమెంటే కదా, సినిమాలో చూసింది నా జీవితంలో జరిగింది. కానీ ఇదే నేను వీడియో పోస్ట్ చేస్తే సమాజం మొత్తం నాదే తప్పు అనింది. నీకే నోటి దోల, నువ్వే కెలికింటావు, డాక్టర్ది ఏం తప్పులేదు అన్నారు. సో ఆ పెయిన్ లో ఎవరికైనా కోపం వస్తుంది కదండి. ఏంటే ఎక్కడ దొరికింది ఇది నీకు, ఏ రోడ్లో చెత్త కుప్పలో దొరికింది అనింది నన్ను. బట్ నాకు సెన్సెస్ ఉన్నాయి కదా. నేను అనేదాన్ని పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్నప్పుడు నేను ఏమే అనలే, వసే అనలే, ఏంటి అనలే, నేను ఏది అనలేదు. డాక్టరా నువ్వు అని అడిగా. ఎందుకంటే నా సెన్సెస్ నేను లూజ్ అవ్వకూడదు కదా. ఎందుకంటే మళ్ళీ కేసులు వేస్తే అసలే వాళ్ళను తర్వాత తెలిసింది ఈ ఏజెన్సీస్ హైర్ చేశారంట వాళ్ళని టెంపరరీ. దే ఆర్ నాట్ పర్మనెంట్ ఎంప్లాయీస్, సో దే కెనాట్ వేర్ వైట్ కోట్. ఫాదర్ బాగున్నారు కదా? yes, my father is good. నేను ఆ టైంలో చూసా, ఆ వీడియోస్ అవన్నీ చూసా నేను. హాస్పిటాలిటీ పెరగాలి హాస్పిటల్స్లో ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ట్రీట్మెంట్ పెరగాలి, బాగుండాలి, అప్పుడే కదా సగం రోగం అక్కడ. రికమెండేషన్ అంతా యూజ్ చేస్తే అప్పుడు దొరికింది. ఈవినింగ్ 5 o'clockకి నిజంగా సివియర్ కేసు అయితే అంతే కదా. ఈవినింగ్ 7 o'clockకి అప్పుడు అపోలోకి షిఫ్ట్ చేసాము. అప్పుడు డ్యూటీ డాక్టర్ మారాడు ఎమర్జెన్సీలో. సో అప్పుడు అంబులెన్స్ అరేంజ్ చేసి రైల్వే ఆ హాస్పిటల్ డైరెక్టర్కి కంప్లైంట్ చేసి మన పేరుని మనకున్న ప్రొఫైల్ని వాడితే, నా క్వశ్చన్ ఏంటి అంటే అక్కడ రైల్వే ఎస్ఐ వచ్చేసి, మేడం ఎందుకు మేడం, ప్లీజ్ కాంప్రమైజ్ అయిపోండి, ఈ బుక్ తీసేసుకొని ప్లీజ్, నేను ఇప్పించుకొని వస్తా బుక్, మీరు తీసేసుకొని వెళ్ళిపోండి, మీరు ఎవరో ఆవిడకి తెలియదంట. దేర్ యూ అంటే నేను తెలియదు కాబట్టి గొడవ పడింది, తెలిస్తే బుక్ ఇచ్చేసింది అంటే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? మేడం మీకెందుకు మేడం అవన్నీ, మీ బుక్ మీకు వచ్చింది కదా అంటాడు. నో. సో నేను కామన్ పర్సన్ అని చెప్పేసి ఇంత రచ్చ చేసింది. ఎంత హెరాస్ చేస్తున్నారు కదా మిగతా వాళ్ళని. అదే కదా, అలా ఉంటది. సో బాగున్నారు ఫాదర్, బాగుండాలి. ఎస్ రైట్ మేడం, థ్యాంక్ యూ మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాధవీలత గారితో పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నెక్స్ట్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.